మండలంలో ఈ పేషెంట్ ఏ గ్రామం నుంచి వచ్చేది, అది సబ్ సెంటర్ కాదని మీ దగ్గరికి ఎందుకు వచ్చేసి పేషెంట్? మనకు అది కావాలి కదా. అర్థమైందన్నా? ఇప్పుడు వీళ్ళు ఊరికైనా రాస్తున్నారు పేర్లు ఇట్లా. ఈ జెన్యున్ అనేది మాకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఈ మనిషిది ఏ ఊరు అనేది లేదు. ఊరికనే ఏ ఊరినే నీకేదో రాసింది ఉండేది, ఇది రాసుకోవచ్చుగా మనం వెళ్ళుకొని. పేషెంట్ అదేనా, మన ఇంటి పేరు లేదు, వాళ్ళ మొబైల్ నెంబర్ లేదు, వాళ్ళ రెసిడెన్స్ విలేజ్ ఏంది అనేది లేదు. ఇదే కదమ్మా ఇంపార్టెంట్. మనకు దొరికేది ఇదే కదా మెయిన్ బేస్ రిజిస్టర్ ఇదే కదా. దీంట్లోనే ఏముంది, ఇప్పుడు కింద లైన్ ఉండనే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఊరి పేరు రాస్తే మనకు నిజంగా ఆ ఊర్ల నుంచి ఎందుకు వచ్చిండ్రు అడేవో మనకు అక్కడ సబ్ సెంటర్ ఉండగా అది కాదని ఇక్కడికి వచ్చేంత తీవ్రత ఏమున్నది? పేరు మొబైల్ నెంబర్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచి అట్లా మెయింటైన్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, ఏందని వచ్చారు అనేది. ఇంకా ఊరికి ఇంకా రానైతే ఇంకా రాసిండు. పేషెంట్ ఎవరో చెప్పమని అంటాం. ఈ జెన్యున్ ట్రీట్మెంటా కాదా అనేది నాకు ఇప్పుడు నేను క్లారిఫై చేసుకోదలుచుకున్నా. చేయండి, నాకు క్లారిఫై చేయండి. విలువైన మీ సమయం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత మెడిసిన్, ఇదంతా మనం వాడుతున్నాం కదా, ఇదంతా జెన్యున్గా ప్రజలకు చెందుతుంది అనడానికి ఈ క్రాస్ చెక్ చేస్తే దీని ద్వారా దొరుకుద్దా? ఏ పేషెంట్కు ఏం వైద్యం ఇచ్చినాము ఆ పేషెంట్కు నిజంగా వైద్యం అందిందా లేదా? మేమేమో అనుమానం ఏమొస్తుంది, ఈ పేషెంట్లు ఇదంతా బోకస్, ట్రీట్మెంట్ బోకస్ అని నేను అంటాను. లేదని మీరు ప్రూవ్ చేయాలి. చేస్తుందా? చేయండి చేయండి. నాకు 4 పేషెంట్ శాంపిల్ చేయండి. శాంపిల్స్ ఇక్కడే తీసుకోవాలమ్మా. మీ సబ్ సెంటర్ తీసుకుంటారు కదా, శాంపిల్స్ అక్కడి నుంచి రావాలి మీ దగ్గర. ఓకే, శాంపిల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది పట్టుకురండి. మరి ఇప్పుడు శాంపిల్ వీళ్ళు ట్రేస్ అవుట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్, ఇది ఒక డేట్ తీద్దాం. 19th రాజు అంటే ఉందిగా, ఇది రాజుది, ఇది సుధాకర్ అని ఉందిగా, వీళ్ళది ఏడ దొరుకుతుందో పట్టుకరండి. ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ అయితే వేసింది కదా మీరు, ఇచ్చింది కదా. వీళ్ళు ఎవరితో కలిసి మీరు ఒక 4 పేరు ఇలా ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు అన్నది ఏంటంటే నేను ఈ పేషెంట్ మీరు రాసినాయని కరెక్ట్ కాదని నేను అంటా. ఒకవేళ అంటే మీరు నన్ను సాటిస్ఫై చేయండి. అట్లా కాదు సార్, మేము అట్లా చేయం సార్ అని మీరు నన్ను నమ్మబలికే పద్ధతులు మీరు సాటిస్ఫై చేయండి. మీ మీద నాకు అట్లా కాదమ్మా. మన ప్రభుత్వం అంతా మీరు నిజంగానే వైద్యం చేస్తారా? ఈ పేషెంట్లకి మందులు ఎందుకు పోతానే? నాకు అనుమానం ఉంది, తేల్చండి అని అంటా. వచ్చింది ఏదో టాబ్లెట్స్ మెడిసిన్ తీసుకున్నాం సార్. ఈ పేషెంట్ అనేది ఊరు పేరు లేదు, మొబైల్ నెంబర్ లేదు సార్. ఊరికే పేర్లన్నీ, ఇంటి పేర్లు కూడా లేవు, డీటెయిల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ పేషెంట్స్ నిజంగానే వచ్చి మీ దగ్గర ఈ ట్రీట్మెంట్ వైద్యం తీసుకున్నారు, మెడిసిన్ తీసుకున్నారు అనడానికి ఇది సరిపోదు అని నేను అంటున్నా. సరిపోయేది ఏదైనా ఉంటే నాకు చూపించు. అర్థమైందా? ఈ దగ్గరనే ఉంటది అంతా హాస్పిటల్, వీళ్ళ దగ్గరే జరగదు. మందుల మాయనే జరిగేది హాస్పిటల్. నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ఉండిపోను ఫార్మస్ దగ్గర ఉండిపో. సోములు సోములు స్టాక్ అనేది లేదు, ఎంత ఖర్చు పెట్టింది అనేది లేదు. జనరల్గా రికార్డ్ నిర్వహణ లేదు. వచ్చిన టాబ్లెట్ మేడం రాసిన టాబ్లెట్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పో,
మెడికల్ షాప్ లో స్టాక్ ఎంత పెట్టుకుంటో తెలుస్తుంది, ఎంత అమ్మిండో తెలుస్తుంది. వీటిలో కొట్టగానే వాటి జాబితా అంత ముందు పెట్టు. ప్రైవేట్ ప్రైవేట్ కూడా డే వైజ్ వస్తుంది. నిన్నటి 20 days ఇది ఏదో అట్లా కాదే, అట్లా కాదే. రిజిస్టర్ రాయరానే మీరు, మీకు వస్తాయి కదా. ఇప్పుడు పేషెంట్ కి గోళీలు ఇస్తారు కదా, గోళీలు ఇస్తారు పేషెంట్ పేరు ఇక్కడ రాస్తారు కదా, ఆ రిజిస్టర్ ఏది అంటే ఎట్లుంటది? నువ్వు ఎంట్రీ చేసుకోవాలి కదా. నీ మందులు ఈ రోజు ఎంతమంది పేషెంట్లకు టాబ్లెట్లు ఇచ్చినావు, ఈ రోజు ఎంత మెడిసిన్ డ్రగ్ కన్జ్యూమ్ అయింది, ఆ కన్జ్యూమ్ ఇప్పుడు నీ దగ్గర ఈ రూమ్ లో ఎంత స్టాక్ చెప్పాలి. అంటే దాన్ని బట్టి మనకి ఏంటంటే వచ్చింది ఎంత, నీ దగ్గర ఉన్నది ఎంత, అంటే పోయింది ఎంత అని తెలుస్తాయి. ఆ పోయిన టాబ్లెట్లు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఎంతమంది పేషెంట్లకి ఇచ్చినావు, అది ఎంతమంది పేషెంట్లకి డిస్ట్రిబ్యూట్ అయింది అనేది జాబితా. ఇప్పుడు పేషెంట్ మీరు రాస్తారు, మేడం రాస్తారు, రాస్తూ 4 టాబ్లెట్లు ఇస్తారు.